హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఇంకా ఇటువైపు మనకి మయూను జేడ్ ని చూపిస్తారు. ఇంకా ఏదైతే వాళ్ళు ఇంకా ఫేసెస్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎందుకంటే వాళ్ళ ఫేస్ మీద పౌడర్ ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే జేడ్ మై యొక్క ఫేస్ ని క్లీన్ చేస్తుంటాడో ఇంకా అతను చాలా క్లోజ్ కి వచ్చేస్తాడు. ఇంకా మై అది చూసి ఇంకా అతను జేడ్ మీద నుండి తన కళ్ళను జరపడు. కానీ అప్పుడే అక్కడికి గస్ వచ్చేస్తాడు. ఇంకా అతను వాళ్ళిద్దరితో అంటాడు, ఇంకా మీ మీద ఈ పౌడర్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అప్పుడే జేడ్ గస్ తో అడుగుతాడు, ఇంకా మనం నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంకా మీరు అలసిపోయారా? ఇంకా దానికి గస్ అంటాడు, అవును, ఇంకా నేను చాలా అలసిపోయాను. ఇంకా అయినప్పటికీ ఈ రోజు వేడి చాలా ఉంది. ఇంకా దానికి జేడ్ అంటాడు, ఇంకా అయితే మరి మనం ఇంటికి వెళ్దామా? ఇంకా అప్పుడు గస్ అంటాడు, అవును, ఇంకా ఇది మంచి ఐడియా. ఇంకా నేను కూడా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే నాకు కొంచెం హెడేక్ అవుతుంది. ఇంకా అది చూసి మై ఇంకా గస్ చెంప మీద చాలా చేయిని పెడతాడు. ఇంకా అతనితో అంటాడు, ఇంకా ఇది మేబీ వేడి వల్ల కావచ్చు. కానీ ఇటువైపు ఇంకా మైని గస్ యొక్క చెంపల మీద చేయి పెట్టి ఉండడం చూసి ఇంకా ఇటువైపు టోమ్ కి అది నచ్చదు. ఇంకా అతను జెలస్ గా ఫీల్ అవుతుంటాడు. ఇంకా అతనైతే ఇమాజినేషన్ కూడా రెడీ చేసుకుంటాడు. ఇంకా ఇటువైపు మై గస్ ని ప్రపోజ్ చేసినట్టు, ఇంకా గస్ ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసుకున్నట్టు. ఇంకా అప్పుడే జేడ్ అంటాడు, ఇంకా నేను మై నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావాలా? అని అప్పుడే టాంగ్ అంటాడు, ఇంకా మీరు ఎంజాయ్ చేయండి, ఇంకా నేను గస్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. ఇంకా అలా చెప్పి ఇంకా అతను గస్ చేయిని పట్టుకుంటాడు. కానీ అప్పుడు గస్ ఇంకా అతని చేయిని తీసుకుంటూ ఇంకా అతను అంటాడు, ఇంకా నేను వెళ్ళగలను. ఇంకా ఇటువైపు గస్ ముందుకు వెళ్తుంటాడు. కానీ ఇటువైపు టోంగ్ ఇంకా గస్ వెనకాల వెళ్తుంటాడు. ఇంకా మళ్ళీ టోంగ్ అంటాడు, ఇంకా నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, ఇంకా నేను నీ గురించి. ఇంకా అప్పుడు గస్ అంటాడు, ఇంకా నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు? ఇంకా అప్పుడు టోంగ్ అంటాడు, ఇంకా కేవలం నేను నీతో క్షమాపణ అడగాలనుకుంటున్నాను. ఇంకా ఏదైతే నేను ఆ రోజు నీతో చేశానో ఇంకా నేను అలా చెప్పకపోతే అయిపో. ఇంకా అది విని గస్ అంటాడు, ఇంకా మేబీ చెప్పేవాళ్ళు ఇంకా వాళ్ళ మాటల మీద ధ్యాస పెట్టరు కావచ్చు. ఇంకా ఏదైతే వింటారో ఇంకా ఆ మాటలను వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేరు. ఇంకా అలా చెప్పి అతను ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇటువైపు టోమ్ చాలా సాడ్ గా అయిపోతాడు. ఇంకా ఇటువైపు మనకి జేడ్ మైని చూపిస్తారు. ఇంకా ఏదైతే వాళ్ళు ఒక రెస్టారెంట్ లో కూర్చొని ఉంటారు. ఇంకా జేడ్ అంటాడు, ఇంకా నేను చాలా అలసిపోయాను, ఇంకా నాకు ఆకలి కూడా వేస్తుంది. కానీ మై నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా నాకు తెలియదు ఇంకా ఇలాగా నేను వాటర్ లో ఆడి ఇంకా ఎన్ని రోజులు అవుతుందో. ఇంకా అప్పుడు మై ఏం చెప్పాడు, ఇంకా కేవలం అతను తింటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జేడ్ మైతో అంటాడు, ఇంకా నేను ఈ ఫుడ్ యొక్క బిల్ ని నేనే పే చేస్తాను. ఇంకా దానికి మై అంటాడు, లేదు జేడ్, ఇంకా నువ్వు ఇలా చేయవలసిన అవసరం లేదు. ఇంకా నేను దీని డబ్బులను నేను పే చేస్తాను. ఇంకెందుకంటే ఈసారి నువ్వు నాతో జాయిన్ అయ్యావు. ఇంకా అది విని జేడ్ అంటాడు, ఓ కమాన్ మై, ఇంకా ఇందులో పెద్ద విషయం ఏం లేదు. ఇంకా నువ్వు కూడా నన్ను ప్రతిరోజు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావు. ఇంకా దానితోని ఇంకా నేను ఇంత అయితే చేయగలను. ఇంకా అలా చెప్పి అతను ఇంకా జేడ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఆమ్లెట్ కి అయితే ఎక్కువ డబ్బులు లేవు. ఇంకా నేను డెఫినెట్లీగా ఇది పే చేయగలను. ఇంకా మై అది విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అతను అంటాడు, థ్యాంక్ యూ సో మచ్ జేడ్. ఇంకా ఇలానే మనం ప్రతిరోజు డిన్నర్ చేస్తే ఇంకా ఎంత బాగుంటుంది కదా. ఇంకా అది విని అయితే జేడ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దీని అర్థం ఇంకా డైలీ డబ్బులను ఇంకా నేనే పే చేయాలా? అది ఆలోచించి ఇంకా అతను ఇంకా మైతో అంటాడు, ఇంకా నాకు అనిపించడం లేదు ఇంకా మనం డైలీ డిన్నర్ చేయగలమని. ఇంకా అప్పుడు మై అంటాడు, లేదు డైలీ చేయవలసిన అవసరం లేదు. ఇంకా ఎప్పుడైతే నువ్వు ఫ్రీగా ఉంటావో ఇంకా అప్పుడు మనం చేయగలము. ఇంకా అప్పుడు జేడ్ అది విని ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా నాకు డైలీ డబ్బులను పే చేయడానికి నా దగ్గర డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ఇంకా అదంతా ఆలోచించి ఇంకా అతను మైతో ఇంకా అతనితో అంటాడు, మై ఇంకా నా దగ్గర అంత డబ్బులు లేవు. ఇంకా ఏదైతే నేను సంపాదిస్తానో ఇంకా అందులో అయితే నా మంత్లీకి ఎండ్ అయిపోతాయి. ఇంకా నేను డైలీ ఇంకా నువ్వు తినడానికి ఖర్చులు కూడా నేనే భరిస్తే ఇంకా నా దగ్గర అయితే మనీ ఏముండదు. ఇంకా అది ఆలోచించి ఇంకా అప్పుడు మై అంటాడు, ఇంకా నువ్వు అదంతా చేయవలసిన అవసరం లేదు. ఇంకా కేవలం నేను ఏం కోరుకుంటున్నాను అంటే ఇంకా మనం ఇద్దరం కలిసి డిన్నర్ చేయాలని. ఇంకా కేవలం నేను అంతే కోరుకుంటున్నాను. ఇంకా అది విని జేడ్ అంటాడు, సరే ఇంకా నాకు దీంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా మనం ఇద్దరం కలిసి డిన్నర్ చేయగలము. ఇంకా నువ్వు ఇదంతా వదులు. ఇంకా నీ మాటలను విని ఎలా అనిపిస్తుంది అంటే ఇంకా నువ్వు ఒంటరిగా ఉన్నావు అని. ఇంకా కేవలం నీకు ఒక డిన్నర్ పార్ట్నర్ కావాలి. ఇంకా దానికి మై ఏం చెప్పాడు. ఇంకా జేడ్ కూడా మైతో అడుగుతాడు, ఇంకా నీకు ఈ ఇయర్ యొక్క సంకాన్ ఫెస్టివల్ నచ్చిందా? ఇంకా అప్పుడు మై అంటాడు, అవును నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అప్పుడు మైతో అంటాడు, ఇంకా మన ఆఫీస్ ప్రతి ఇయర్ సంకాన్ ఫెస్టివల్ తర్వాత స్పోర్ట్స్ డే ని కూడా పెడతారు. ఇంకా నేను షూర్ గా ఉన్నాను ఇంకా అది కూడా నీకు చాలా బాగా నచ్చుతుంది అని. ఇంకా ఒకవేళ మనం ఇద్దరం ఒకటే టీమ్ లో ఉంటే ఇంకా చాలా బాగా ఫన్ వస్తుంది. ఇంకా అది విని ఇంకా మై అంటాడు, అవును ఇంకా అప్పుడైతే మనం ఇద్దరం ఒకటే టీమ్ లో ఉండొచ్చు.
ఉండొచ్చు, ఇంకా దాంతోనైతే మనం ఇంకా ఎక్కువగా ఫన్ చేయొచ్చు. ఇంకా అది విని జేడ్ అంటాడు, ఇంకా నా లాంటి మెంటోర్ ఇంకా నీ దగ్గర ఇంకా అంత క్లోజ్ గా ఉంటే ఇంకా మిగతా ట్రైనీస్ అయితే వాళ్ళు చాలా జెలస్ గా ఫీల్ అవుతారు. ఇంకా అది విని మై స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ అతను తింటూ ఉంటాడు. ఇంకా అప్పుడు జేడ్ మై వైపు చూస్తూ ఇంకా అతనితో అంటాడు, మై నేను నీతో ఒకటి అడగొచ్చా, కానీ ప్లీజ్ నువ్వు నాకు ఇంకా రియల్ గా ఆన్సర్ ఇవ్వు. ఇంకా నువ్వు గస్ ని ఇష్టపడుతున్నావా? ఇంకా అది విని మై ఇంకా జేడ్ తో అంటాడు, లేదు ఇంకా నేను అతన్ని ఇష్టపడడం లేదు. ఇంకా అప్పుడు జేడ్ మైతో అంటాడు, ఇంకా అయితే మరి నువ్వు ఎందుకు అంతలా బ్లష్ అవుతున్నావు? ఇంకా నువ్వు నాతో చెప్పొచ్చు. ఇంకా ఎప్పుడైతే మై చెప్పబోతాడో ఇంకా అప్పుడే జేడ్ దగ్గరికి ఇంకా వాళ్ళ సిస్టర్ జాన్ నుండి కాల్ వస్తుంది. ఇంకా ఏదైతే ఇంకా ఆమె చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఆమె జేడ్ తోని హెల్ప్ కోరుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు జేడ్ అది విని ఇంకా చాలా టెన్స్ లో అయిపోతాడు. ఇంకా అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు మై కూడా జేడ్ వెనకాల వెళ్ళిపోతాడు. ఇంకా కొంచెం టైం తర్వాత జేడ్ వాళ్ళ సిస్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు జాన్ జేడ్ తో అంటుంది, ఇంకా ఈ వ్యక్తి నాతో చాలా బిహేవ్ చేశాడు. ఇంకా అది విని జేడ్ కి చాలా కోపం వస్తుంది. ఇంకా అతను అతని కాలర్ ని పట్టుకొని ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు నా సిస్టర్ తోని ఇలాగ ఎందుకు బిహేవ్ చేశావు? ఇంకా అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇంకా నేను ఏం చేయలేదు. ఇంకా అప్పుడు వాళ్ళందరూ గొడవ పడుతూ ఉంటారు. కానీ అప్పుడే ఇంకా అక్కడ పోలీస్ వ్యక్తి వచ్చేస్తాడు. ఇంకా అప్పుడు జేడ్ ఆ పోలీస్ వ్యక్తితో చెప్తాడు, ఇంకా ఇతను నా సిస్టర్ తో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి లేదు అని చెప్తాడు. ఇంకా నేనేం అలా చేయలేదు. ఇంకా అప్పుడు జాన్ యొక్క ఫ్రెండ్ ఇంకా ఆ పోలీస్ వ్యక్తితో అంటుంది, ఇంకా ఇతను అర్థం చెప్తున్నాడు, ఇంకా నేను చూసాను. ఇంకా ఇతను ఒక వీడియో కూడా చేశాడు. ఇంకా కావాలంటే మీరు చెక్ చేయండి. ఇంకా అప్పుడు ఆ పోలీస్ మ్యాన్ ఇంకా ఆ వ్యక్తితో అంటాడు, ఇంకా నువ్వు నాకు నీ ఫోన్ చూపెట్టొచ్చా? ఇంకా అప్పుడు ఆ వ్యక్తి అతని ఫోన్ ని చూపెడతాడు. కానీ ఆ ఫోన్ లో అయితే ఏముండదు. ఇంకా అది చూసి ఇంకా జాన్ కూడా చాలా సర్ప్రైజ్ అయిపోతుంది. ఇంకా ఆమె కూడా అప్పుడు ఆ ఫోన్ ని చెక్ చేస్తుంది. ఇంకా ఆమె అంటుంది, ఇంకా అతను రియల్ గా వీడియోని చేశాడు. ఇంకా ఇది ఎలా పాసిబుల్? ఇంకా అప్పుడు జేడ్ కూడా చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఇంకా అప్పుడు అతను తన మైండ్ ని యూజ్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా ఇతను వీడియోని చేశాడు కానీ వీడియో లేదు. ఇంకా అది ఎలా పాసిబుల్? ఇంకా అయితే ఇప్పుడు మరి నేను నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా నేను సీసీటీవీని చెక్ చేయాలి. కానీ ఇక్కడైతే ఎలాంటి సీసీటీవీ లేదు. కానీ ఇప్పుడు నేను ప్రూఫ్ ఎక్కడి నుండి తీసుకురావాలి? ఇంకా అప్పుడే అక్కడ పోలీస్ మ్యాన్ అంటాడు, ఇంకా ఎలాంటి ప్రూఫ్ లేకుంటే ఇంకా నేను కూడా ఏం చేయలేను. ఇంకా నేనేమనుకుంటున్నాను అంటే ఇందులో ఇద్దరు పార్టీస్ యొక్క తప్పు ఉంది అని. కానీ అప్పుడే మై అంటాడు, ఇంకా నాకు అనిపించదు. ఇంకా ఇతని దగ్గర కేవలం ఒకటే ఫోన్ ఉన్నట్టు. ఇంకా ఇతని దగ్గర తప్పకుండా వేరే ఫోన్ కూడా ఉండొచ్చు. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇంకా ఇదంతా నువ్వేమంటున్నావు? ఇంకా అప్పుడే జేడ్ అంటాడు, ఇంకా అవును ఇది రియల్. ఇంకా అతను ఆ పోలీస్ వ్యక్తితో అంటాడు, ఇంకా మీరు ఇతన్ని వెతకండి. కానీ అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, లేదు కేవలం నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది. కానీ అప్పుడే మై అంటాడు, ఇంకా ఒకవేళ నువ్వు నిర్దోషి ఉంటే ఎందుకు నువ్వు సెర్చ్ చేయనివ్వడం లేదు? ఇంకా ఎలాగైతే ఆ పోలీస్ వ్యక్తి సెర్చ్ చేయడానికి ముందుకు వస్తాడో ఇంకా అప్పుడు ఆ వ్యక్తి చాకుని తీస్తాడు. ఇంకా అతను అక్కడ నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మై దాని కాల్ని ముందుకంటాడు. ఇంకా దాని వల్ల ఇంకా ఆ వ్యక్తి కింద పడిపోతాడు. ఇంకా అప్పుడే మై వచ్చి అతన్ని పట్టుకుంటాడు. ఇంకా ఎప్పుడైతే ఆ పోలీస్ వ్యక్తి సెర్చ్ చేస్తాడో ఇంకా అతనికి ఆ రెండో ఫోన్ కూడా దొరుకుతుంది. ఇంకా అప్పుడు ఆ పోలీస్ వ్యక్తి ఇంకా అతన్ని తీసుకెళ్తాడు. ఇంకా ఇటువైపు జాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆమె మైకి దీని గురించి థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇంకా అప్పుడు మై అంటాడు, పర్వాలేదు, ఇంకా కేవలం నేను మీకు హెల్ప్ చేయాలనుకున్నాను. ఇంకా అప్పుడు జేడ్ మైతో అడుగుతాడు, ఇంకా నీకెలా తెలిసింది ఇంకా అతని దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయని? ఇంకా దానికి మై అంటాడు, యాక్చువల్ గా నాకు కూడా తెలియదు. ఇంకా కేవలం నేను గెస్ చేశాను. ఇంకా అది విని ఇంకా జేడ్ మైకి థ్యాంక్ యూ చెప్తాడు. ఇంకా అతను అంటాడు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దానికి మై అంటాడు, ఇంకా నేనైతే నీ గురించి ఏమైనా చేయగలను. ఇంకా అది విని జాన్ అయితే ఇంకా వాళ్ళ ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా ఆమె జేడ్ తో అంటుంది, ఇంకా జేడ్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకా అలా చెప్పి ఇంకా అతన్ని సైడ్ లోకి తీసుకొస్తుంది. ఇంకా ఆమె జేడ్ తో అడుగుతుంది, ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా నడుస్తుందా? ఇంకా అది విని జేడ్ అంటాడు, ఇంకా అతను కేవలం నా ఇంటర్న్. ఇంకా అది విని జాన్ అంటుంది, కానీ నాకైతే అలా అనిపించడం లేదు. ఇంకా నాకైతే అనిపించింది ఇంకా మీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని. ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, ఇంకా అదేం లేదు. ఇంకా ఇదంతా నాన్ సెన్స్ ఆలోచించడం బంద్ చేయి. ఇంకా ఇది బాగుంటుంది, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంకా నేను వదిలేస్తాను. ఇంకా దానికి జాన్ ఉంటుంది, లేదు ఇంకా నేను నా ఫ్రెండ్స్ తో ఉండాలనుకుంటున్నాను. సో ప్లీజ్ బ్రదర్, ఇంకా ఏదైతే జరిగిందో ప్లీజ్ నువ్వు మమ్మీకి చెప్పకు. ఇంకా అప్పుడు జేడ్ కూడా ఓకే అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూపిస్తారు మై జేడ్ ని తన అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు
బై చెప్పుకొని అక్కడ నుండి వెళ్తుంటారు. ఇంకా అప్పుడే జేడ్ మై ఒక చేయిని చూస్తాడు. ఇంకా ఎక్కడైతే దెబ్బ తగిలి ఉంటుంది. ఇంకా అతను మైతో అంటాడు, ఇంకైతే దెబ్బ తగిలింది, ఇంకా నువ్వు నాకు దీని గురించి ఎందుకు చెప్పలేదు? ఇంకా దానికి మై అంటాడు, జేడ్ నేను బాగున్నాను. కానీ జేడ్ అప్పుడు ఒప్పుకోడు. ఇంకా అతను మై చేయిని పట్టుకొని ఇంకా అతన్ని తన రూమ్ లోకి తీసుకొస్తాడు. ఇంకా అప్పుడు అతను ఇంకా అతని దెబ్బ మీద బ్యాండేజ్ చేస్తాడు. ఇంకా అప్పుడు మై అంటాడు, ఇంకా నేను నీతో అబద్ధం చెప్పాలనుకోవడం లేదు. ఇంకా రియల్ గా నాకు కూడా దీని గురించి తెలియలేదు. ఇంకా అప్పుడు జేడ్ మైతో అడుగుతాడు, ఇంకా నీకు నొప్పి అయితే కలగడం లేదు కదా? ఇంకా అప్పుడు మై అంటాడు, లేదు, ఇంకా నేను బాగున్నాను. ఫార్చునేట్లీ ఇంకా నేను అక్కడ నిల్చొని ఉండే, ఇంకా లేకపోతే దెబ్బ నీకు తగిలేది. ఇంకా అప్పుడు జేడ్ అది విని ఇంకా అతను అంటాడు, మై నువ్వు చాలా కైండ్, సో అందువల్లనే నేను నిన్ను చాలా కన్సిడర్ చేస్తాను, సో అందువల్లనే అందరూ నిన్ను చాలా ఇష్టపడతారు. ఇంకా అది విని మై జేడ్ తో అంటాడు, ఇంకా నాకు వేరే వాళ్ళ పర్వాలేదు, ఇంకా ఎందుకంటే నేను కేవలం అంటే కేవలం నాకు నీ వరి ఉంటుంది, సో అందువల్లనే ప్లీజ్ నువ్వు గెస్ చేయడం ఆపు. ఇంకా నేను ఎవరిని ఇష్టపడుతున్నాను, ఇంకా ఎందుకంటే కేవలం అంటే కేవలం నేను నిన్నే ఇష్టపడుతున్నాను. ఇంకా అది విని జేడ్ అయితే కేవలం 1 minute వరకు సైలెంట్ అయిపోతాడు. ఇంకా అతను మళ్ళీ స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.